హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, కొంతమంది ఇండస్ట్రీ మేధావులు ఉంటారు. వాళ్ళు ఎందుకురా ఇక్కడే ఆగిపోయారు, వీళ్ళు డైరెక్టర్లు అయితే బాగున్నాయి, వీళ్ళు ప్రొడ్యూసర్లు అయితే బాగుంటున్నాయి, వీళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తే బాగున్నాయి అనిపిస్తుంది. సో ఆ పర్సన్ ఎవరో కాదు, మన రావణ్ ఫర్ యూ బ్రదర్. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి, తర్వాత ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. చాలా మాట్లాడాలి. ఫస్ట్ అయితే నేను ఒక పిచ్చ క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. పార్ట్ 1 తో కంపారిజన్ చేస్తే లైక్ దురంధర్ పార్ట్ 1 ఏదైతే ఉందో నాకు పిచ్చిగా నచ్చింది. సో దురంధర్ పార్ట్ 1 అంతా ఈ దురంధర్ ది రివెంజ్ ఉందా లేదా అంటే లేదనమాట. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. సో చూశారు కదా, అప్పుడప్పుడు అనిపిస్తుంది. అండ్ ఎవరైతే ట్రోల్ వీడియోస్, చిల్లర్ వీడియోస్ చేస్తూ ఉంటారో యూట్యూబ్లో, వాళ్ళే కాదు, వ్యూస్ కోసం రివ్యూవర్స్ కూడా విపరీతంగా మాట్లాడేయడం. అండ్ సినిమా ఎంత బాగున్నా కూడా దాన్ని ఎక్కడో ఒక దగ్గర, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా హిట్ అయ్యి మంచి టాక్తో రన్ అవుతున్న మూవీ దురంధర్ 2 ది రివెంజ్. అలాంటి ఒక మూవీని కొంచెం నెగిటివ్గా మాట్లాడుతూ అట్ ఎ టైం ఒక పాజిటివ్ వైబ్ తీసుకొద్దాం ఆడియన్స్కి అనేలాంటి వాళ్ళల్లో మన రావణ్ ఫర్ యూ బ్రదర్ కూడా ఒకరు. సో తను మాట్లాడిన విధానం ఎలా ఉంటుందంటే, అంటే మన బ్రదర్ బిఫోరు ఆయన ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే, అంటే దురంధర్లో హీరో గారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు కదా, సో ఆ టైప్లో వెళ్తే అతని మీద వచ్చిన ట్రోలింగ్ వీడియోస్కి చాలా బాధపడిపోయాడు. అండ్ బాధపడుతున్నట్టు నటిస్తూ మళ్ళీ పాజిటివ్ వైపు రకరకాల యాక్టింగ్తో చేస్తూ తను కూడా కొన్ని వీడియోస్ చేశాడు. సో సరే, తన పర్సనల్ విషయం మనకి ఎందుకులే కానీ దాన్ని పక్కకు పెట్టేసి, సో ఫైనల్గా ఆయన మాట్లాడేది ఏంటి అంటే, సినిమా పర్లేదు, బాగుంది, కానీ బాగాలేదు, అంటే ఫస్ట్ హాఫ్ అంత లేదు. దానికి ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు చెప్పాడు భయ్య. అండ్ ఫస్ట్ వచ్చేసి బాహుబలి చెప్పాడు. బాహుబలి 1 and 2 అన్నాడు. ఓకే, నాకు అంటే 2 కంటే కూడా నాకు 1 బాగా అనిపిస్తుంది. చాలా మంది కూడా అదే అన్నారు. కలెక్షన్స్ వైజ్ కంటే వై కిల్లింగ్ టు బాహుబలి కట్టప్ప అనేసి చాలా మంది వెళ్ళి చూశారు. సో సెకండ్ వచ్చేసి KGF 1, 2 అన్నాడు. KGF 1 ఇచ్చిన హైప్ 2 కూడా ఇచ్చింది. ఇక్కడైతే ఓకే, జస్టిఫై అది. సెకండ్ వచ్చేసి కాంతార 1, 2 అన్నాడు. అంటే ఇలా మనోడు ర్యాండమ్గా మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని అబద్ధాలు కూడా చెప్పేస్తూ ఉంటాడు. సో 1 ఇచ్చిన హైప్ కాంతార 2 100కి 200% ఇవ్వలేదు. కాంతార 2 ఇవ్వలేదు వైబ్. సో మనోడు చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి, మాట్లాడుకుంటూ వెళ్ళే దాంట్లో మన రావణ్ ఫర్ యూ బ్రదర్ లాంటి మాస్టర్ పీస్ రివ్యూవర్లో ఇంకొకరు లేరు భయ్య. ఆ మాట్లాడడం మొదలు పెడితే అదేదో ఒక ఎనర్జీ లాగా, ఏదో ఒక బూస్ట్ లాగా. మన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీలో హీరో కొన్ని ప్రోడక్ట్స్ సేల్ చేసేటప్పుడు లోడ వాగుతూనే ఉంటాడు కదా. సో ఆ టైప్లో మన రావణ్ ఫర్ యూ బ్రదర్ మొదలు పెట్టాడంటే ఇక అయిపోవాలి, రివ్యూ కంప్లీట్ అయిపోయేంత వరకు ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వడు. ఆ రేంజ్ మౌత్ టాక్ ఉంది మనోడికి. అక్షయ్ ఖన్నా సీన్ ని రీక్రియేట్ చేశారు అనేసి మనోడు మామూలుగా బాధపడట్లేదు. ఎందుకు రీక్రియేట్ చేశారు అంటే, సినిమాలో అసలుకి, అంటే సినిమా గురించి మాట్లాడాలి అంటే స్పాయిలర్స్ ఇవ్వద్దు అన్నారు అనేసి అదొక భయం వేస్తుంది. సో అంటే రీక్రియేట్ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో మన మాస్టర్ పీస్ అదే రావణ్ ఫర్ యూ ఏం చెప్తారంటే, అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ని, ఆ డ్యాన్స్ని, ఆ ఎలివేషన్ సీన్స్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు. అస్సలు బాగోలేదు సినిమాలో, ఎక్కడ కూడా సీన్స్ ఎలివేషన్స్ అవి కరెక్ట్గా సింక్ అవ్వలేదు, అక్షయ్ ఖన్నాకి ఇచ్చిన వైబ్ ఇవ్వలేదు అని అన్నాడు. వైబ్ ఇవ్వదు, ఎందుకంటే ఎవరి క్రెడిట్ వాళ్ళది. అక్షయ్ ఖన్నాకి సూట్ అయినట్టు సూట్ అవ్వలేదు, కానీ పార్ట్ 2లో అది పెట్టడానికి పర్ఫెక్ట్ రీజన్ ఉంది, పర్ఫెక్ట్ సింకింగ్ ఉంది. అసలుకి ఆ సీన్ వచ్చినప్పుడు మీరు ఏదైతే అరుపులు లేవని అన్నారో, మేబీ మీరు ఉన్న థియేటర్లో లేదేమో, దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ కానీ, అండ్ నేను వెళ్ళి కూర్చొని చూస్తున్నప్పుడు కానీ అసలుకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినపడలేదు బ్రో. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినపడతలేదు. మీ మాస్టర్ పీస్ మరి ఎలా విన్నారో ఏంటో తెలియట్లేదు. సో నాకైతే మాత్రం
ఆ సీన్ కానీ, అసలు ఆ సీన్ అని కాదు భయ్య, ఓవరాల్గా దురంధర్ పార్ట్ 2 అయితే మాత్రం బాబోయ్ దండం పెట్టాలి. ఆ లెవెల్ మూవీ అది. అలాంటి మూవీ ఇంకొకటి రాదు, అలాంటి మూవీ తలదన్నే లాంటిది ఇంకొకటి ఉండదు. అలాంటి ఒక మాస్టర్ పీస్ మూవీని పట్టుకొని మన రావణ్ ఫర్ యూ మాస్టర్ పీస్ బాగోలేదు అంటే ఆయన ఒపీనియన్ చెప్పారులేండి. పార్ట్ 1తో కంపేర్ చేస్తూ పార్ట్ 2 బాగలేదన్నాడు. మ్యాక్సిమం జనాలందరూ కూడా పార్ట్ 1 కంటే 2 బాగుందని మొత్తుకుంటున్నారు. సరే మీకు నచ్చలేదు, మీ ఒపీనియన్ చెప్పారు. మీ ఒపీనియన్ చెప్తూ ఒక మాట మాట్లాడారు భయ్య, అక్కడ కొంచెం పెయిన్ అనిపించింది. అదేంటి చూద్దాం. బిఫోర్ దురంధర్ మూవీ రివ్యూ చేశాను నేను, అందులో ఆల్రెడీ ఆ పోస్ట్ డిస్ప్లే మీద ఇస్తూ మాట్లాడాను. ఒకసారి ఆ రివ్యూ మొత్తం చూడండి, మీకు సినిమాకి వెళ్ళాలా వద్దని ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత అంటే ఆదిత్యధర్ మన డైరెక్టర్ ఉన్నారు కదా ఆదిత్యధర్, ఆయనే ఆ పోస్ట్ పెట్టారు వాళ్ళ టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్లలో. ఆ సాంగ్స్ రైట్స్ తీసుకుని యూట్యూబ్ ఛానల్స్లో పెట్టారు. ఆ పోస్ట్లో ఏం పెట్టారంటే, దయచేసి మీరు సినిమా గురించి ఎక్కడ స్పాయిలర్స్ ఇవ్వకండి, సినిమా చూసిన వాళ్ళు కానీ రివ్యూవర్స్ కానీ ఎవరైనా సరే దయచేసి స్పాయిలర్స్ ఇవ్వకండి అని పోస్ట్ పెట్టిన అతను ఏమన్నా పిచ్చోడా? పోనీ ఇంతమంది రివ్యూవర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చెప్పడము అవసరమా? కొంతమంది రివ్యూవర్స్ అంటే మీలాంటి మాస్టర్ పీస్ మైండ్స్ ఏం చేస్తున్నారంటే, అసలుకి ఆ సినిమాలో ఉన్న కొన్ని పాయింట్స్ కీ ఎలివేషన్స్ ఉన్నాయి, అవి మీకు కీ ఎలివేషన్స్ కాకపోవచ్చు, సినిమాకి అవి కీ ఎలివేషన్స్. అలాంటి సీన్స్ తీసుకొచ్చేసి మీరు జనరల్గా మాట్లాడేస్తున్నారు ఏంటి? ఆయన ఆల్రెడీ మొత్తుకున్నాడు, అరే దీని గురించి స్పాయిలర్స్ ఇవ్వకండ్రా అని. సినిమా రిలీజ్ అవ్వడానికి బిఫోర్ 1 డే బిఫోరే ఆ పోస్ట్ పెడితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు స్పాయిలర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమన్నా సెన్స్ ఉందా? అంటే మీ రివ్యూల కోసం మీరు ఎంతగా దిగజారిపోతున్నారంటే బ్రదర్స్, మీరు అసలుకి అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, నోటికి వచ్చిందా అనేస్తారు. మన మాస్టర్ పీస్ మైండ్ ఏం మాట్లాడతాడంటే, లేనిది ఉన్నట్టు కల్పించి, ఉన్నది లేనట్టు కల్పించి, మళ్ళీ నెగిటివ్ వీడియోస్, అంటే వీళ్ళు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు అనేసి వీడియోస్ చేయడం. కొంచెమైనా ఉండాలి బ్రదర్, ఒక సినిమా గురించి మాట్లాడేటప్పుడు కొంచెమైనా ఉండాలి. నాకు ఇక్కడ మండింది, ఆయన స్పాయిలర్స్ ఇవ్వద్దు అని చెప్తే అందులో ఆయన ఉన్నాడు, ఇందులో ఈయనున్నాడు, ఆయన చచ్చిపోయాడు, ఈయన చచ్చిపోయాడు, నాకు ఈయన చనిపోవడం నాకు అంత పెద్ద అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. అసలు ఆయన గురించి నేను ఎక్కువగా సినిమా చూశాను. ఏంటండి, ఎవడు చెప్పమంటున్నాడు మిమ్మల్ని? స్పాయిలర్స్ ఎందుకు ఇస్తున్నారు? మనోడికి ఏమీ నచ్చలేదంట సినిమాలో, అక్కడక్కడ కొన్ని సీన్స్ నచ్చాయంట. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం మనోడికి వేరే లెవెల్ అనిపించిందంట. ఎవడైనా సీన్స్ బాగుంటే దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అయితే బాగుంటాయి, లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ని పక్కకు పెట్టి మ్యాక్సిమం సీన్ను చూస్తారు వెళ్ళిన ఆడియన్స్ కానీ ఎవడైనా సినిమా కోసం వెళ్ళినోడు. నీకు పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజికే నచ్చింది, మిగతా సినిమా నచ్చలేదు. మళ్ళీ మనోడు బిఫోర్ ఒక వీడియో పెట్టారండి, ఏంటంటే నేను ఏ సినిమాకి వెళ్తానంటే ఫస్ట్ ఉస్తాద్ మూవీకి వెళ్తాను, ఎందుకంటే నేను తెలుగువాడిగా నేను ఆ సినిమానే చూస్తాను అని. అసలుకి అంటే ఒక్కొక్కసారి కాంట్రవర్సీ వీడియోస్ మనోడి మీద చేస్తే కుప్పలు చేయొచ్చు, అలాంటి మాటలు మాట్లాడతాడు. అది నీకు ఫస్ట్ సరే ఉస్తాద్ మూవీ ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి అనుకుందాం, నీకు ఫస్ట్ దురంధర్ మూవీ వచ్చింది, వెళ్ళవా? ఎందుకు ఇవన్నీ? ఏ మూవీకి వెళ్ళినా పర్లేదు, ఒక మంచి రివ్యూ ఇవ్వండి. మీరు ఏ మూవీకి వెళ్తే ఏంటి, ముందు దాంట్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుతూ, సో ఇది బాగుంది అండ్ జనాలకు నచ్చుతుంది కంపల్సరీ వెళ్ళండి అని చెప్పండి. ఆ సినిమాలు అవి బాగలేవు ఇవి బాగలేవు. ఇప్పుడు అంటే మీరు ఒక్కరు చేయడం వల్ల దురంధర్ మూవీ ఆగిపోదు, జనాలు వెళ్లకుండా ఏమి ఉండలేరు. ఎందుకంటే మిగతా రివ్యూవర్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా చేశారు. ఇంత బాగున్న సినిమానే అంత నెగిటివ్ చేస్తే ఇక బాగలేని సినిమా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు.
మన రావణ్ ఫర్ యూ బ్రదర్ మీద బిఫోరే కొన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నాను. సరే మనలాంటి ఒక రివ్యూవరే కదా, తను కూడా చెప్తూ ఉన్నాడు చేస్తున్నాడు చూద్దాంలే అనుకున్నాను. మొన్న మన బార్బిల్ బ్రో ఇక నోటికి వచ్చిందలా మాట్లాడాడు ఉస్తాద్ మూవీ గురించి. ఆయన గురించి ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో చేశాను. అండ్ ఇప్పుడు మన రావణ్ ఫర్ యూ బ్రదర్ పైన. బ్రదర్ ఒక్కటి ఆలోచించండి, ఒక సినిమా వెనక కొన్ని వందల వేల లక్షల జనాభా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మీరు స్పాయిలర్స్ చేయకండి ప్లీజ్. వాళ్ళ కష్టాన్ని తినకండి. ఎందుకంటే ఆ సినిమా మామూలు సినిమా కాదు. అది దురంధర్. మీకు 1 ఎలాంటి ఎగ్జైట్ ఇచ్చిందో 1కి అమ్మ మొగుడు దురంధర్ 2. అలాంటి ఒక సినిమాని పట్టుకొని మీరు ఎలా చేస్తున్నారంటే చిత్తు కాగితాన్ని చింపినట్టు చేస్తున్నారు. నేను అందుకే తమ్నైల్ కూడా అలా పెట్టాను. మాస్టర్ పీస్ మైండ్ మనోడు, మామూలు మాస్టర్ పీస్ కాదు. మనోడు రివ్యూ చూస్తే అర్థమైంది క్లియర్గా. ఇక మారండి వీళ్ళు, కొంచెం మారి మంచి రివ్యూస్, పాజిటివ్ థింగ్స్తో, పాజిటివ్ ఆలోచనతో ఇస్తే మంచి రివ్యూ ఇవ్వండి. అంటే మంచి రివ్యూ అంటే బాగలేని సినిమాని కూడా బాగుందని చెప్పమండం కాదు. బాగలేని సినిమాని ఇలాంటివి చేయకండి. అస్సలు బాగోలేదు సినిమా, చూడడానికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా మీరు చెప్తారు కదా ఇవన్నీ అసలు బాగోలేవు, ఎక్కడెక్కడ ఏది బాగాలేదు వాటికి చెప్పండి. అన్ని బాగున్న సినిమా కూడా మీరు బాగలేదు అని చెప్తే ఎలా? మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా 7 లక్షల మంది పైగా ఉన్నారు. మీ కింద కామెంట్స్ చూడండి బ్రదర్, దురంధర్ మూవీ గురించి మీరు చేసిన రివ్యూలో ఎంతమంది కామెంట్ చేస్తున్నారు. అరే సినిమా బాగుంది, వీడు చెప్పిన రివ్యూలు నమ్మకండి, వెళ్ళండి సినిమా. కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు అర్థమవుతుంది మీకు. సో ఇది గైస్, నాకైతే దురంధర్ మూవీ పిచ్చగా నచ్చింది. ఇలాంటి తప్పుడు రివ్యూలు విని మీరు మూవీకి వెళ్ళకుండా అస్సలు ఆగకండి ప్లీజ్. మీకు చాలా బాగా నచ్చుద్ది. అండ్ అట్ ఎ టైం ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు. అక్కడక్కడ వైలెన్స్ సీన్స్ స్కిప్ చేసేస్తే మినహాయించి మిగతాదంతా కూడా చాలా ఎగ్జైట్ క్రియేట్ చేసే మూవీ. ఆ డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనోడు చెప్పిన దాంట్లో ఏదన్నా ఒక పాజిటివ్ వైపు ఉందంటే ఒకటే, అక్షయ్ ఖన్నా గారు లేని ఆ లోటు తెలుస్తుంది దురంధర్ 2లో. అదొక్కటి. అంటే ఓవరాల్ మీకు సినిమా చూస్తుంటే ఫీల్ కూడా రాదులేండి, ఫైనల్గా అనిపిస్తుంది మన అక్షయ్ ఖన్నా లేడే అనేసి. సో ఫైనల్గా మూవీ అయితే చాలా బాగుంది. మూవీకి వెళ్ళండి. అండ్ ఉగాది సందర్భంగా మూవీని చూడండి. తప్పకుండా మీకు ఆ మూవీ 100% నచ్చుతుంది. ఇది గైస్ ఇవాల్టి మన మాస్టర్ పీస్ రావణ్ ఫర్ యూ బ్రదర్ పైన వీడియో. అసలు చేయొద్దు అనుకున్నాను బట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ఫాలో అవ్వాలి అంటే మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.